దేవుడు ఈ సంవత్సరం మనకు ఒక క్రొత్త వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. దాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు అక్కడ పాయింట్ ఉంది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ ఈ కింద నీతి అనే దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పేదానికి ముందు పైనుంచి మనం చదువుకుని వస్తే నా సేవకుడైన ఇజ్రాయేల్, ఈ వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే ఇది అక్షరార్థమైన ఇజ్రాయేలీలకి దేవుడిచ్చిన వాగ్దానం. అక్షరార్థమైన ఇశ్రాయేలీలకి ఇచ్చిన వాగ్దానం. అలాంటప్పుడు మనం ఈ వాగ్దానం మన వశం అవ్వాలంటే, దీన్ని మనం అనుభవించాలంటే మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ అయి ఉండాలి. వారు అక్షరార్థమైన ఇజ్రాయేల్, మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్. మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలుగా మారితే ఈ వాగ్దానాన్ని మనం అనుభవించవచ్చు. ఇజ్రాయేలీలు కూడా ఎలా మారారు? యాకోబు అంటున్నాడు దాని కింద, నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంటున్నాడు. యాకోబు దేవునితో ఒంటరిగా రేవు అవతల రాత్రి అంతా హోల్ నైట్ పేరు పెట్టి దేవునితో పెనుగులాడి, తాను నీ పేరేంటి అని అడిగినప్పుడు నిజమే చెప్పి యాకోబని తన పేరును మార్చాడు దేవుడు. నువ్వు యాకోబు కాదు, ఇక మీదట నువ్వు ఇశ్రాయేలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇక మీదట ఇజ్రాయేల్ అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మనం యాకోబు దేని కొరకు దేవునితో పోరాడాడు? ఆశీర్వాదాలు ఇవ్వమని, నన్ను దీవించమని, నన్ను ఆశీర్వదించమని అడిగాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము, నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని నువ్వు దేవునితో పోరాడే వ్యక్తివైతే నువ్వు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మారుతావు. నువ్వు దేవునితో పోరాడే వ్యక్తివి కాలేదనుకో, పొరపాటున కూడా నువ్వు ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా నువ్వు మారలేవు. ఈ వాగ్దానాన్ని నువ్వు అనుభవించలేవు. ఏదో ఒక సామెత ఉంది, అంగళ్ళు అన్నీ ఉన్నా ఆ తర్వాత పూర్తి చేయండి. అంగట్లో అన్నీ ఉన్నా ఎవరికి అల్లుళ్ళు లేనట్టున్నారు మీకు. అంగళ్ళు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందని సామెత ఉంది. అన్నీ ఉన్నా అనుభవించలేని వాళ్ళు అయిపోతారు మీరు. వాగ్దానం ఉన్నా మీరు అనుభవించాలంటే మీరు ఏం చేయాలి? మీరు దేవునితో పోరాడే వాళ్ళు అయి ఉండాలి. దేవునితో పోరాడే వాళ్ళు అయి ఉండాలి. హోల్ నైట్ పేరు పెట్టాడు, రాత్రి అంతా తెల్లారిదాకా. మనం ఇప్పుడు 20వ తారీఖు హోల్ నైట్ పేరు పెట్టాం, కానీ అసలు ఆ హోల్ నైట్ పేరు స్టార్ట్ చేసింది మన పితరుడైన యాకోబు గారు. రాత్రి నుంచి ఉదయం దాకా దేవునితో పోరాడాడు. దానియేలు కూడా హోల్ నైట్ పేరు పెట్టాడు. రాత్రి నుంచి ఉదయం దాకా. సింహాలకేమో ఉపవాస ప్రార్థన పెట్టాడు. సింహాలు చూస్తున్నాయి కానీ తినలా.
ఉపవాసం. ఎందుకంటే అతనిలో శరీర సంబంధమైన కోణములో ఉన్న ఏ ఆలోచనలు అతను లేవు గనుక సింహానికి ఆకలిలా. ఎవరికైతే శరీర సంబంధమైన ఆలోచనలు కోరికలు ఉంటాయో వాళ్ళని పెరక్కదంటాయి, ఎముకల్ని పగల కొరకుతాయి, ఎముకల్ని ఎరగొడతాయి, ఏమి లేకుండా మింగి ఆడబారేస్తాయి సింహాలు. ఓర్లెట్ పేరు చేస్తే నన్ను ఆశీర్వదించు అని చేయాలి, నన్ను దీవించని చేయాలి. అతను తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడే తన జీవితంలో పోరాడుతూ వచ్చిన వ్యక్తి అతను. తన చిన్నప్పటి నుంచి నేను ఆశీర్వదించబడాలి. కుడిగాయలు కూర చేస్తుంటే వాళ్ళు అన్నొచ్చాడు పెట్టమని. పెడతాను, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేసి అన్నాడు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గర నుంచి వచ్చిన వాటిని నేను పొందుకోవాలా అనే ఒక ఆశ కలిగిన వాడు యాకోబు. అందుకనే ఇక్కడ చక్కగా రాశాడు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంటాడు. నేను ఏర్పరచుకున్న యాకోబు అంటాడు. యాకోబు అంటే అందరూ మోసగాడు అంటుంటారు. మోసగాడు కాదురా, నువ్వు మొనగాడువురా అని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు దేవుడు. ఆమేన్. చెప్పేది గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. హల్లెలూయా. మీరు కూడా మోసగాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. చేతులు తెలియలు చెప్పమంటే సగం చేస్తారు, బాగా ఎత్తండి. అదే వంశంలే, ఆ వంశమేలే మందు కూడా. అందుకనే చూడు, ఇశ్రాయేలుగా మారాలా. దేవుడు ఏర్పరచుకొని ఈ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, ఈ వాగ్దానాన్ని మనం అనుభవించాలంటే మనం ఇశ్రాయేలుగా మారాలా. మనం ఇశ్రాయేలుగా మారకపోతే మనం దీన్ని పొందుకోలేము. ఇశ్రాయేలీలు ప్రపంచంలోనే జ్ఞానం కలిగిన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు. ప్రపంచమే ఒప్పుకోవాలి దానికి. ఈ రోజుకి యుద్ధాల్లో వాళ్ళ మీదకి యుద్ధానికి ఎంతమంది వస్తున్నారు. చివరికి ప్రైమ్ మినిస్టర్ కొడుకు కూడా గన్ను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. మన దేశంలో అట్టగాని పోతే ఒక్కడు కూడా ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ పిల్లలతో కూడా యుద్ధానికి వెళ్ళారు. ఆడవాళ్ళు అయితే ఒక చేత్తో బిడ్డనెత్తుకొని ఒక చేత్తో గన్నెట్టు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళారు. మనోళ్ళు కూడా పంపించాలి, మనోళ్ళు ఏం తక్కువైన వాళ్ళు కాదు. ఆ పాకిస్తాన్లో అందరినీ మగవాళ్ళని పెడుతున్నారు. ఒక నలుగురు ఆడవాళ్ళని పంపిస్తే వాళ్ళ గడ్డం పెరికి వాళ్ళ అడ్రస్ లేకుండా చేసి వాళ్ళ జీవితంలో యుద్ధం చేయకూడదు అన్నట్లుగా చేసేస్తారు మనవాళ్ళు. ఒకసారి అలా చెప్పండి ఆడవాళ్ళందరూ. అంతే, పంపిస్తాము నలుగురు సెలెక్ట్ చేసి. మీలో 4 కప్పుల దగ్గర ఉంటే కప్పులైనా లేస్తాయని సామెత ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేలుగా మారాలి మనం. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మారకపోతే దక్షిణ హస్తం మనల్ని ఆదుకోదు. ఆదుకునే హస్తం మనకు తోడై ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇశ్రాయేలుగా మారాలి. మారకుండా వాగ్దానాన్ని తీసుకెళ్ళి ఫ్రేమ్ వేసి ఇంట్లో పెట్టుకుంటే మోరసలోడు పెట్టుకుంటారు చూడు. నేను కింద పడిపోతే ఒక ఐరన్ ముక్క చేతిలో పెట్టండి, నేను పడిపోయి కింద పడి నురుగులుగా ఎక్కుతుంటాను, నాకు మోరసలు వచ్చింది, అట్లా ఆ బోర్డుతో సమానం అది. మీరు ఇశ్రాయేలుగా మారకపోతే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మారకపోతే ఆ వాగ్దానం మీకు పొరపాటున మీకు వర్తించదు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, ఆ తర్వాత నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానంగా మారకపోతే ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోలేము. భూదిగంతముల నుండి నేను పట్టుకుని మైకులో చదువుతున్నాను.
భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఇప్పుడు అబ్రహాం సంతానంగా మనం మారాలి. అబ్రహాం సంతానం యేసు ప్రభుకు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్రహాం సంతానం అని బైబిల్లో నేను చాలాసార్లు చెప్తాను. అబ్రహాంకి 3 రకాల జనరేషన్ ఉందని. ఒకటి ఆకాశ నక్షత్రాలు, రెండవది ఇస్సక, మూడవది రేణువులు. ఆకాశ నక్షత్రాలు ఇశ్రాయేలీలు, రేణువులు ఇస్మాయిల్ సంతానం. రేణువులకి ఇస్మాయిల్ సంతానం. అతనే తన మూల పురుషుడు. అతను ఆగర్ సంతానం. దేవుడే చెప్పాడు, నీ కడుపులో ఉన్నది అడవి గాడిదే, అందరికి వ్యతిరేకంగా ఉంటాడు అని. అందరికి వ్యతిరేకంగా ఉంటాడు అని ముందుగానే దేవుడు చెప్పాడు. ఇక రేణువులు అంటే అన్ని జనులు. ఇప్పుడు మనమే, మన పితరులు ఉన్నారు. వాళ్ళు చెట్లకి, పొట్లకి, రాళ్ళకి, రప్పలకి, గడపలకి, రోళ్ళకి, దేనికి పడితే దానికి దండాలు పెట్టుకుంటూ దేవుడు దేవుడు అంటూ సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించుకుంటూ నిగ్రహం లేని విగ్రహాలకి పూజ చేసుకుంటున్న మన పితరులు ఉన్నారే, వాళ్ళంతా రేణువులు అన్నాడు. అందుకనే దేవుడు మోషేతో అన్నాడు, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టేటప్పుడు ఆవరణాన్ని అన్యజనులకి విడిచిపెట్టు అన్నాడు. ఆవరణం అన్నిటికంటే పెద్దది. అన్ని జనులందరూ దాంట్లోకి వచ్చి ప్రవేశిస్తారు, అన్ని జనులకి దాన్ని విడిచిపెట్టండి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం అబ్రహాం సంతానంగా మారాలంటే యేసు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు, జక్కయ్యని చెట్టు దిగిరా అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య అంటున్నాడు, నేను అన్యాయంగా సంపాదించి తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అని. యేసు ప్రభు ఏం బోధించలేదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టాడో అప్పటి వరకు డబ్బు, ఆస్తి ముఖ్యం అనుకున్నాడు. యేసు ప్రభు తన ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత దానికంటే విలువైంది రక్షకుడైన యేసయ్య అని తెలుసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెలుసుకొని నేను అన్యాయంగా సంపాదించిందంతా తీసుకెళ్ళి నేను 4 గంటలుగా వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వచ్చేస్తా అన్నాడు. అతను పోయి తిరిగి ఇచ్చేసి వచ్చిన తర్వాత యేసు ప్రభు అతను దూరంగా ఉండగానే అతను చూసి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈరు అన్యాయంగా సంపాదించేది మీ ఇంట్లో ఉంటే మీరు అబ్రహాం సంతానం కాలేరు. అక్రమంగా సంపాదించింది మీ ఇంట్లో ఉంటే ఈ వాగ్దానం మీకు ఏమాత్రం పనికి రాదు. అది ఉండొచ్చు బ్యాంకులో డబ్బు, పితరులు బ్యాంకులో వేస్తారు డబ్బులు, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. చిన్న పిల్లల పేరు మీద, మనవాళ్ళు మనవరాళ్ళ పేరు మీద చేస్తారు, కూతుళ్ళ మీద కొడుకుల మీద చేస్తారు. ఎప్పుడు తీసుకోవాలంటారు, మైనార్టీ తీరిన దాకా ఈ బాగా రాసి పెడతారు దాంట్లో. అది ఉన్నా వేస్టే. మీరు అన్యాయంగా సంపాదించినంత కాలం ఈ వాగ్దానం కూడా మీకు వశం కాదు. దానికి ఒక బ్యాంకులు వేసిన డబ్బులకి ఎట్లాగా ఒక పద్ధతి ఉందో, ఒక రీజన్ ఉందో, దీనికి కూడా ఒక పద్ధతి ఉంది. దీనికి ఏంటంటే ఆ పద్ధతి, మనము అబ్రహాం సంతానంగా మారకపోతే వీటిని అనుభవించలేము. నువ్వు ఇంకా అన్యాయంగా సంపాదించింది మీ ఇంట్లో ఉందనుకో, పొరపాటును నీవు దాన్ని అనుభవించలేవు. అన్యాయంగా సంపాదించిందంటే లక్షలు కోట్లు అనుకునేరు. ఒక ఆమె పక్కింటికి పోయి అట్లకాడ తెచ్చుకుందంట, దోశలు కాల్చుకున్న పేనీలో దోశలు కాల్చుకున్నాను. దోశలు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఆమెకి ఇవ్వాల. ఆమె అడిగింది, ఎప్పుడో ఇచ్చేశారు కదా అమ్మే అనిందంట. ఎప్పుడు ఇచ్చినావంటే, నేను ఎప్పుడో ఇచ్చేలే నీకని ఇంట్లో దాచిపెట్టుకుంది. అది ఉన్నా కానీ నువ్వు బాగాలేవు, నువ్వు అబ్రహాం సంతానం కాలేవు. ఒక ఆమె పప్పు గుత్తి కర్ర తీసుకుందంట. దేనికని అడగబాకండి, మీకు తెలీదా పప్పు గుత్తి కర్ర దేనికి తీసుకుంటారు? తీసుకుంటారా? భర్తను కొట్టడానికి కదా, ఇంక దేనికి తీసుకుంటారు? పప్పు గుత్తి కర్ర తీసుకుందంట. ఆ కర్ర తీసుకొని మళ్ళీ ఇవ్వలేదంట. ఇల్లు కట్టేటప్పుడు పక్కింటి వాళ్ళు గడ్డపారలు పలుగులు అన్నీ అడుగుతారు, తీసుకొచ్చుకుంటారు. మొత్తం అయిన తర్వాత ఎప్పుడో ఇచ్చేసారు నీ కానీ ఒక రాగం పాడతారు, కొత్త పాట తీసుకెళ్ళి అటికి మీద పెట్టుకుంటారు. అవి నీ ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు అబ్రహాం సంతానం కాలేవు. యేసని చెప్పేవాడు ఈ మాటలు. యేసని చెప్పేవాడు, ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే పొరపాటున
మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి, మీరు తినే ప్లేట్లు మీయేనా, మీరు తినే గిన్నెలు మీయేనా, మీ ఇంట్లో ఉన్న వస్తువులు మీయేనా. మీరు కట్టుకున్న బట్టలు మీయేనా, అంగళ్ళలో దొంగతనం చేసి తీసుకొచ్చుకున్నారా? యూట్యూబ్లో చూస్తుంటే ఆడవాళ్ళు ఎట్ట దొంగతనాలు చేస్తున్నారంటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి తెలివి, ఏమి జ్ఞానం, అబ్బాబ్బాబ్బా ఏం తెలివి. బట్టల అంగళ్ళు ఒక ఆమె అడ్డాలు నిలబడుతుంది, ఇంకొక ఆమె ఇటు పక్క చిత్తు కొట్టేస్తుంది, ఏడ పెట్టేస్తుందో తెలీదు. లాకర్స్ అన్నీ బీరువాలు కాదు, లాకర్లే. మందిరానికి వచ్చి మా సెల్ ఫోన్ పోయింది, మా బట్టలు పోయింది అనకపోతే లాకర్లో దాచిపెట్టుకోకూడదు. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు, అర్థం కాకపోయినా పర్వాలే, చెప్పాల్సిన బాధ్యత నాది. పోయిందని అనకుండా లాకర్లో దాచిపెట్టుకోండి. మొత్తానికి ఇప్పుడు ఈ దొంగతనం ఈ అన్యాయంగా సంపాదించింది ఇంట్లో ఉన్నంతకాలం, అది లంచం కావచ్చు, ఇంకోటి పెళ్ళామే కావచ్చు, ఇంకోటి భర్తే కావచ్చు. నీ ఇంట్లో అన్యాయం ఉంటే నీవు పొరపాటున అబ్రహాము సంతానం కాలేవు. అబ్రహాం సంతానం ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు తెలియదు చెప్పండి పెద్దగా. నమ్మమంటారా? నమ్ముతాను, ఇంకేం చేయమొస్తుంది, ఇంకేం చేయాలో నమ్మాలి కదా. ఇప్పుడు మీరు అబ్రహాం సంతానంగా మారకపోతే మీరు దీన్ని అనుభవించలేరు. ఆ తర్వాత భూదిగంతముల నుండి నీవు నా భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటాను. అంతేకాదు, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను, భయపడద్దు. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చెయ్యవాడను నేనే. ఎప్పుడు నువ్వు ఇశ్రాయేలుగా మారితే, నువ్వు అబ్రహాం సంతానంగా మారితే, అప్పుడు ఇప్పుడు చెప్పండి వాగ్దానాన్ని. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. అందరు చెప్పండి, నీతి అనే దక్షిణాస్తముతో. అంతేనా? ఆయన దక్షిణాస్తం మనలందరినీ కాచి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దక్షిణ హస్తం అన్న కుడి హస్తం, దక్షిణ హస్తం ఎలా కాపాడుతుంది, ఏ విషయాల్లో మనల్ని కాపాడుతుంది చదవండి. 118వ కీర్తన 15వ వాక్యం. అందరూ బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఈ సంవత్సరం అంతయు దీనిని మీరు ధ్యానం చేస్తూ ముందుకు సాగండి, దీన్ని మీరు అనుభవించండి. 118వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను మీ జీవితములలో సాహస కార్యాలు చేయునుగాక. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన సునాద గీతములు వినబడతాయి. హల్లెలూయా. రక్షణ కూర్చిన సునాద గీతములు వినబడతా ఉంటాయి. దక్షిణ హస్తం వాళ్ళకి సాహస కార్యాలు మీ జీవితంలో మీరు ఊహించలేనంత సాహస కార్యాలు చేసే హస్తం మనకు తోడుగా ఉంది. ఎవరైనా అనుకోవాలి వీళ్ళు వెనక ఎవరో ఉన్నారా అని. వీళ్ళు ఇల్లు అయిపోయింది, వీళ్ళ బ్రతుకు అయిపోయింది, ఇంకా
దివాలెత్తారు, వీళ్ళు నాశనం అయిపోయారు, ఇక ఈదిన పడతారు అని వాళ్ళు చూడాలని కోరుకుంటుంటారు. కానీ మన అభివృద్ధిని మనం విస్తరించే దాన్ని చూసి సాహస కార్యాలు మనం చేస్తున్న వాటిని ఊహకు మించిన కార్యాలు దేవుడు మన ద్వారా జరిగించుకుంటున్నప్పుడు వాడు చూసినప్పుడు వాళ్ళే సిగ్గుపడిపోయేటట్లుగా మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబంలో దేవుడు ఆ విధంగా చేయునుగాక. ఏ కార్యాలు చెప్పండి? సాహస కార్యాలు. ఆమేన్, హల్లెలూయా. ఏంట్రా మీ ధైర్యం? మీ ధైర్యం ఏంట్రా? మాకు సహాయం చేసే హస్తం మాకుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మాకు సహాయం చేసే హస్తం మాకుంది. మమ్మల్ని ఆదుకునే హస్తం ఉంది. ఎవరు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, కులస్తులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా మనకు తోడై ఉన్న హస్తం ఒకటి తోడుగా ఉంది. అది మీకు తోడై ఉంటుంది. మీ కుటుంబాలలో సాహస కార్యాలు ప్రారంభిస్తానని ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. నమ్మదగిన దేవుడు ఆయన. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. శత్రువులు చాలామంది ఉంటారు, మన జీవితంలో అడగదొక్కాలనుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ హస్తం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుందో తెలుసా? హస్తం మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో, మీ జీవితంలో మీరు ఎదగకూడదని శత్రువులు చాలామంది రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ హస్తం వాళ్ళని ఏం చేస్తుందంటే 7:13, ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై, ఫిలిస్తీయులు అనపబడిన వాళ్ళై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక, చూడండి, వాళ్ళని అనపబడిన వారై. విరోధుల్ని ఏం చేస్తాడంటే ఫిలిస్తీయుల్ని ఆయన హస్తం అనస్తది. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు అయితే మన పక్షాన లేస్తున్న శత్రువుని ఏం చేస్తాడు దేవుడు? అనస్తాడు. గర్వాన్ని అనస్తాడు, అహంకారాన్ని అనస్తాడు, కొవ్వు గరిగేటట్లు చేస్తాడు. శత్రువుల్ని అనస్తాడు అంతే. ఇశ్రాయేలుకి తరుముకొని వస్తున్న ఫరో సైన్యాన్ని ఏం చేశాడు? జల సమాధి చేసి పడేసాడు. జల సమాధి. ఇంకా తిరిగి లేదు. ఇక మళ్ళీ ఎదురు చూసేదే లేక, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే అడ్రస్ లేరు. ఇక సగం దాకా వచ్చారు, కానీ సగం దాకా రప్పించడం కూడా దేవుని ప్లానే. సగం దాకా వచ్చారు, తరుముకుంటా వచ్చారు. మీరు అనుకుంటున్నారు మీ శత్రువులు ఎప్పుడు దాకా తరుముకుంటారు తెలుసా మనల్ని? బాగినండి. మనము మారు మనసు పొందినా తరుముకుంటానే ఉంటారు. మనం నీళ్లల్లో దిగి బాప్తిసం అనే ఎర్ర సముద్రంలో మునిగి ఇట్లా బయటికి వస్తామే, ఇక నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ శత్రువులు ఉండకూడదు అంతే. ఆ జల సమాధి వాళ్ళు, ఆ నీళ్ళే మనల్ని రక్షిస్తుంది. ఆ నీళ్ళు వాళ్ళని హతమారుస్తుంది. ఆ నీళ్ళే నోవాహు వాడిని పైకి తేల్చింది, అవిధేయులందును ముంచేసింది. ఇప్పుడు మన జీవితంలో సాహస కార్యాలు చేసి మన శత్రువులను అణిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నా శత్రువులు నాకు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. టైం వేస్ట్. దాని కొరకు మీకు టైం వేస్ట్. వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరగబాకండి. మన దేవుడు మనల్ని ఆదుకునే హస్తం ఉంది. వాళ్ళని అణిచిపెడతాడు అంతే. వాళ్ళు అణిచాడు అనుకో, ఇక నీకు కనబడరు. ఇక వాళ్ళ గురించి మాట్లాడేదానికి టైం వేస్ట్, సమయం వ్యర్థం. దాని కొరకు సమయం వ్యర్థం. ఆ సమయాన్ని కూడా దేవుణ్ణి ఆరాధించి స్తుతించడానికి వాడుకో. దేవుడు చేసిన మేలును బట్టి దేవుని గణపరచడానికి దాన్ని వాడుకో. దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుందంటే, సెకండ్ పాయింట్, కీర్తనలు 63:8, కీర్తనలు 63వ కీర్తన 8వ వచనంలో ఆయన హస్తం
నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను నీ ఆదుకొనుచున్నది. కుడి చెయ్యి నన్ను ఆదుకుంటుంది. మన ప్రాణం, నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎవరైతే నీ ప్రాణాన్ని దేవునితో వెంబడించే అనుభవం నీకు ఉంటుందో వాళ్ళని ఆదుకుంటుంది. అర్థమైందా? నీ ప్రాణం ఎవరిని అనుకోవాలి? మనల్ని ఆదుకునే హస్తం ఉందే ఆయన ఆనుకోవాలి. ఆయన మీద ఎప్పుడైతే నువ్వు ఆనుకుంటావో, బైబిల్లో అరణ్యములో ప్రియుని మీద ఆనుకొని వెళుతున్న ఈమె ఎవతే? ఎవరో తెలుసా? మీ పవిత్రురాలైన సంఘమైన నువ్వు నేనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పవిత్రురాలైన సంఘమైన నువ్వు నేనే. ఆయన ఆనుకొని వెళుతున్నప్పుడు ఆయన ఆదుకుంటాడు. అరణ్యంలోనే హాయిగా వెళ్ళిపోతాం. నేనేలా భయపడుదు, నా వెంట నీ ఉండగా, నేనెన్నడూ చెడియను, నా ప్రియుడా నీ ఉండగా. అర్థమైందా? నేను ఆనుకొని జీవించేదా. ఆయన ఆనుకుంటే, ఆయన ఎప్పుడైతే ఆనుకుంటామో ఈ ప్రాణం ఆయన మీద అలా పోయి అట్లా విశ్రాంతి తీసుకుంటుందో, అప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తాడంటే మనకు ఏమి కావాలో, నీకు ఏది అవసరమో, నిన్ను కన్నవాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఆయన ఎవరు? సృష్టికర్త. నిన్ను సృష్టించిన ఆయన. నువ్వు పుట్టకమునిపై నీ దినచర్యలు ఆయన గ్రంథంలో రాసి ఉన్నవాడు. నువ్వు ఆయన ఆనుకుంటే నిశ్చయంగా నీ జీవితంలో ఆయన ఆదుకునే హస్తం నీకు తోడైండును గాక. అది ఉద్యోగాలు అవ్వచ్చు, నువ్వు అప్పుల్లో పడి ఉండొచ్చు, బ్రతకడం ఎందుకు చావాలనుకొని ఉండొచ్చు. దేవుడు ఆదుకునే హస్తం నీకు తోడుగా ఉండును గాక. వీడు అస్సలు మనకు సహాయమే చేయడు అనుకున్న వాడి దగ్గర నుంచి నీకు సహాయం చేయిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. దేవుడు ఒక అద్భుత కార్యం చేయగలిగిన వాడు. ఆయన ఆశ్చర్యకరుడు. నిశ్చయంగా ఆయన ఆదుకునే హస్తం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మూడో, ఆయన హస్తం ఏం చేస్తుందంటే, మూడో పాయింట్, 139వ కీర్తన 10వ వచనం. 139వ కీర్తన 10వ వచనం. ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుంది? అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను నీ పట్టుకొనును. కుడి చేయి నన్ను పట్టుకొనును. నువ్వు నడిపిస్తుంది, పట్టుకుంటుంది. చాలామంది ఆయన నడిపింపుకు లోబడరు, వాళ్ళకి ఈ వాగ్దానం వర్తించదు. ఆయన నడిపింపుకు లోబడరు. చాలామంది నడిపింపుకు విరోధంగా ప్రవర్తిస్తారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని అరణ్యంలో నడిపించేటప్పుడు నడిపింపుకి విరోధంగా ప్రవర్తించిన వాళ్ళు చాలామంది ఆకులు రాలినట్టు రాలేరు. నడిపించే నాయకులకి విరోధంగా తిరగబడిన వాళ్ళు ఆకులు రాలినట్టు తాపకరమైన సర్పములతో కాట్లు తిని సచ్చారు, సొనిగారు, గొనిగారు, ఆకులు రాలినట్టు రాలేరు. ఐగుప్తులోంచి బయటకు వచ్చారు కానీ అరణ్యంలో సచ్చారు. అలా చావడానికి కారణం వాళ్ళ జీవితంలో వాళ్ళు నడిపింపుకు లోబడక ఆయన చెయ్యి పట్టుకుంటానంటే ఆయన హస్తంలోకి నీ చెయ్యి అప్పగించకపోవడం వలన, కీర్తనకారుడు అంటాడు, వర్షిప్ లీడర్ ఆసాబ్ అంటాడు, అయ్యా నువ్వు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. 73వ కీర్తన చూడు ఆయన. నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నువ్వు నాకు ఆలోచన చెప్తున్నావు, నువ్వు నా చేయి పట్టుకొని ఉన్నావు, నువ్వు నాకు ఆలోచన చెప్తున్నావు. తర్వాత మమ్మల్ని నువ్వు మహిమలో చేరుస్తావు. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అన్నాడు. ఆమేన్.
ఆమేన్. ఏ నోట్లో నుంచి రాదు, నోట్లోంచి రాదు, రాదు, లోపల నుంచి వస్తేగా. తినొచ్చినారు, ఉదయాన్నే తినొచ్చినట్టున్నారు, నోట్లోంచి రాట్లే. నడిపింపుకు లోబడితే కదా హృదయం నోట్లోంచి వస్తుంది. వాళ్ళు చేయి పట్టుకొనిట్టే కదా సంతోషం వస్తుంది. చాలా మంచి మాటలు రాస్తాడు ఆసాము, ఎవరు రాయలేని మాటలు రాశాడు. చాలా చక్కటి మాటలు రాశాడు. నా చేయి పట్టుకున్నాను, ఎప్పుడు నిన్నే పట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఆలోచన చెప్తున్నా, ఈరోజు రేపు నన్ను మహిమలో చేరుస్తావు. జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది మూడుని చెప్పేశాడు. నువ్వు నన్ను మహిమలో చేర్చుకుంటావు. నువ్వు నాకు నడిపింపుకి ఆయన చేతికి మన హస్తాన్ని అప్పగిస్తే, ప్రాణాన్ని ఆయన మీద ఆనుకుంటే, నిశ్చయముగా మన జీవితంలో ఈ వాగ్దానాన్ని మనకు వారసత్వంగా చేసి మనల్ని ఆదుకొని శత్రువు చేతిలో పడకుండా కాపాడి రక్షించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ పాయింట్, 98వ కీర్తన 1వ వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. యెహోవా ఆశ్చర్య కార్యము చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడు. ఆయన్ని గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగచేసి విజయాన్ని కలుగజేసే హస్తం మనకు తోడుగా ఉండును గాక. చెప్పు, చేతులెత్తి గట్టి చెప్పు. అది విజయ ధ్వనిలాగా ఉండాలి. ఆమేన్. సంగీత ధ్వనిలాగా కాదు. దూడబొమ్మను చేసుకొని సంగీత ధ్వని వినబడిందంట కింద, కొండ కింద, అది కాదు. విజయధ్వనిలాగా ఉండాలి. అది విజయధ్వని కాదు, అదే సంగీత ధ్వని వినబడుతుందిరా. తిని కూబట్టి ఎగిరే డాన్సులు కాదు. ఇది ఏంట్రా అంటే సంగీత ధ్వని కాదు. ఏ ధ్వని చెప్పండి? ఏ ధ్వని? నీ జీవితంలో ఏ అపజయ పాలవుతున్నావు, ఏ విషయంలో అపజయ పాలవుతున్నావు, దేన్ని జయించలేకపోతున్నావు, జై జీవితం నీ జీవితంలో ఎందుకు నువ్వు అనుభవించలేకపోతున్నావు, ఎన్నిసార్లు అపజయాల పాలవుతున్నావో దేవుడు చెప్తున్నాడు, నా హస్తం నీ తోడుగా ఉంటుంది, నేను నిన్ను జయింపజేస్తా. అపజయం నీ జీవితంలో అపజయమే ఉండదు. ఇక అపజయమే ఉండదు. అక్షరార్థమైన ఇశ్రాయేలీలు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ, అది ఎంత అంటే హైదరాబాద్ అంత ఉంటుంది. యెరూషలేము ఒకరోజు వ్యాన్ వేసుకుని చుట్టూ మొత్తం తిరిగి రావచ్చు. అట్లాంటి చిన్న యెరూషలేము పట్టణాన్ని ఎన్ని దేశాలు కలిసి ఒక్కసారి 5,000 అణుబాంబులు పైకేసినా కానీ వాళ్ళని ఏమీ చేయలేరు. ఎందుకంటే జయాన్నిచ్చే దేవుని నేను మీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అక్షరార్థమైన ఇశ్రాయేలీలే జయ జీవితాన్ని అనుభవిస్తుంటే, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం ఇదిగో ఈ దేహమనే యుద్ధ రంగంలో ఎన్నో రకరకాల యుద్ధాలు, ఎన్నో రకరకాల యుద్ధాలు ఈ దేహంలో జరుగుతూ ఉంటాయి. జై జీవితం లేని బ్రతుకుతో ఈ శరీరం మిమ్మల్ని ఓడిస్తూ ఉంటుంది. నీవు అనే నీ ప్రాణాన్ని శరీరం ఓడిస్తూనే ఉంటుంది. దాన్ని జయించాలంటే నిశ్చయముగా మనల్ని ఆదుకునే హస్తం మనకు తోడుగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. జయించే జీవితం మనకు ఉండాలి. ఓడిపోవటమే తెలియకూడదు. అర్థమైందా? దావీదు ఉన్నాడా? దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరినీ 6 మూరల జానరోడు సవాల్ చేస్తున్నాడు.
దావీదు వచ్చాడు అక్కడికి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని వాడు సవాల్ చేయటం ఏంటి? నన్ను వదలని వాడు సంగతి చెప్తా అన్నాడు. నువ్వెంతరా బుడ్డోడివి, నీ వయసు ఎంత, యుద్ధ నేర్పరివి కాదు, యుద్ధం చేసి ఇంతమంది భయపడి గడగడ ఒరికి చస్తుంటే నువ్వేం చేస్తావురంటే, నేను నా గొర్రెల్లో ఒక గొర్రెనెత్తుకెళ్తే సింహాన్ని చీల్చేట్లా, ఈరోజు వాడిని కూడా అట్టే చేస్తా అంటున్నాడు. వాడు అంతు తేల్చుకుంటా ఈరోజు అంటున్నాడు. వదలండి అని నేను వాడి సంగతి తేల్చుకుంటా అంటున్నాడు. సౌలు అంటాడు, ఒరే ఎవడైనా వాడు చేయిస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. నీ కూతురు సంగతి తర్వాత. చాలామంది చేపలు పట్టేదానికి ఎర్రేస్తారు చూడు, చేపలు పట్టేదానికి ఎర్రేస్తారు. అది ఎర్ర ఉందని దాన్ని పట్టుకుంటే అట్లాగే ఈ రాజు కూడా వాళ్ళ కూతురని ఎర్రనేసాడు దావీదుకి. కూతురు సంగతి పక్కన పెట్టు, నా దేవుని పక్షాన పోతా నేను అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే తప్ప రాయి తీసుకుని వెళ్ళి కుక్కను కొట్టాడు. వాడే అంటున్నాడు, నేను కుక్కనే, నా దృష్టికి నువ్వు కుక్కలాగే కనబడుతున్నారు, రే వేసే ఎయిరా అన్నాడు. ఒకటే దెబ్బ, ఒక దెబ్బకి బారు దూరం పడినట్టు పడ్డాడు. వాడు కత్తి తీసుకుని వాడి మెడకైన నరికి పట్టుకొని వస్తుంటే ఆడవాళ్ళు పాట పాడారు. సౌలు వేల కొలది, దావీదు అనండి, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని ఆడవాళ్ళు పాట పాడారు. అప్పటి నుంచి సౌలుకి దావీదు మీద విషపు చూపు చూశాడట. ఈ ఆడవాళ్ళు పాట పాడితే అట్లాగే ఉంటుంది. ఈ ఆడవాళ్ళు పాట పాడారంటే సౌలుకి మీద కోపం వచ్చేసింది, సౌలుకి దావీదు మీద కోపం వచ్చేసింది. ఒరే నేను 1000, వీడు 10,000, వీడు 1000 మందే, వీడు 10,000. కొంతమంది వస్తారు క్యాసెట్ రిలీజ్ అవ్వగానే మీ పాట భలే ఉంది, ఈ పాట భలే లేదు, ఇట ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా? విషపు చూపు చూడడానికి కోసం, ఒక్కొక్కరి మీద విషపు చూపు చూడడానికి రకరకాల వాళ్ళు ఉంటారు. ఈ సౌలు దావీదు జీవితంలో జరిగింది అదే. మొత్తానికి ఒక దెబ్బ కొట్టాడు, జయాన్ని పొందినాడు. ఇతను సింహాసనం మీద కూర్చొనే ఉన్నాడు. కానీ మీరు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు సౌలు సింహాసనం మీద కూర్చోబెట్టే ఊరికి ఆడు దిష్టిబొమ్మను పెట్టినట్టు పెట్టి దావీదు ద్వారా చేయాలనుకుంటున్నాడు దేవుడు. దావీదు ద్వారా చేయాలనుకుంటున్నాడు. దావీదే యుద్ధాలన్నింటిలో పోయి జయించేస్తున్నది. అతను ఊరికే కూర్చోబెట్టాడు, చెప్పిన మాట ఎలా, నడిపింపుకు లోబడలా. నడిపింపుకు లోబడినోడికి హస్తం, దేవుని హస్తం తోడుగా ఉండదు. నడిపింపుకి లోబడిన వాడికి దేవుని హస్తం తోడుగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నడిపింపుకి లోబడిపోతే దేవుడు విరోధి అయిపోతాడు, వాళ్ళకి విరోధి అయిపోతాడు. ఏం చేస్తున్నా వాళ్ళకి విరోధమైన క్రియలే జరుగుతాయి. కానీ వాళ్ళ జీవితంలో జయమనే మాట వాళ్ళ జీవితంలో చూడడు. జయమ్మ అని పేరు పెట్టుకో, జయరాజు అని పెట్టుకో. జయరాజు లేదు, జయమ్మ లేదు. అర్థమైందా? పేరు మాత్రం ఉంటుంది జయమని, నీ జీవితంలో జయమే ఉండదు. జయం లేకపోవడానికి కారణం ఏంటంటే, జయ జీవితం లేకపోవడానికి కారణం ఏంటంటే, నీ జీవితంలో నీవు దేవుని ఆనుకునే అనుభవం లేక, పరిశుద్ధమైన పరిశుద్ధ జీవితం లేక. పరిశుద్ధమైన బాహువు విజయాన్ని ఇస్తుంది నీకు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధతను కోల్పోతావో నువ్వు అపజయాలు పాలవుతావు. పరిశుద్ధతను పోగొట్టుకుంటే నువ్వు అపజయాలు పాలైపోతావు, జయాన్ని పొందలేవు. పొరపాటున జయాన్ని పొందలేవు. జయ జీవితాన్ని నువ్వు అనుభవించాలంటే పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, అపవిత్రులను కాకూడదు. జయ జీవితం కావాలనుకున్న వాళ్ళు పొరపాటున అపజయాన్ని, పొరపాటున పరిశుద్ధతను కాపాడుకుంటే జయ జీవితాన్ని పొందుకుంటాం. మన దేవుడు జయించినవాడు. శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సమాధిని జయించాడు. జయించువాడెవడో, నా తండ్రి సింహాసనం నేను కూర్చున్నట్లు
జయించిన వాడిని నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. జయ జీవితం లేకపోతే నీ జీవితంలో ఎంత నష్టం తెచ్చిపెట్టుకుంటావు? అర్థమైందా? జయ జీవితం లేకపోతే ఎట్లా? పరిశుద్ధతను బాగొట్టుకొని జయ జీవితం కావాలంటే ఎలా వస్తుంది? అపవిత్రత నిన్ను దేవునికి దూరం చేస్తుంది. పరిశుద్ధతను పోగొట్టేటట్లు చేస్తుంది. దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. అర్థమైందా? శుద్ధ హృదయాన్ని తీసి పాడేస్తుంది. అశుద్ధం అయిపోతుంది. శరీరం, నీ ప్రాణాత్మ శరీరాలు అపజయాలు పాలవుతాయి. అర్థమవుతుందా? 44:3 కీర్తనలు. 44వ కీర్తన 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసేది. అబ్బా, ఆయన ముఖ కాంతి మనకు జయాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు మనం ఎవరు చూసుకుంటూ నడవాలి? దేవుని ముఖ కాంతిని, దేవుని ముఖ కాంతిని, ఆ ముఖ కాంతిని చూసుకుంటూ మనం ముందుకెళ్తే జయం మందే. ఒక మాటలో చెప్పాలంటే జయం ఎవరిది? మనదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 138వ కీర్తన 7వ వచనం 5వ పాయింట్. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఆయన దక్షిణ హస్తం మనం రక్షిస్తుంది. రక్షణ అనుభవం. చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు ఎందుకు అంత సంతోషంగా ఉంటావు, అంత హ్యాపీగా ఉంటావు ఎప్పుడు అని అడుగుతారు. నేను రక్షించబడినప్పుడు వచ్చిన ఆ సంతోషం ఈ రోజు వరకు అదే సంతోషం నా గుండెల్లో ఉంది. నేను రక్షించబడినప్పుడు, నేను మారు మనసు పొంది బ్యాప్టిజం పొంది రక్షించబడిన ఆ రోజు ఎప్పుడైతే నాకు ఎంత సంతోషం ఉందో ఈ రోజుకి అదే సంతోషం ఉంది, అదే ఆనందం నాకుంది. శరీరానికి వయసు రావచ్చేమో, నా మనసు ఎప్పుడు యవనంగానే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతే తెలియలు చెప్పండి, చేతే తెలియలు చెప్పండి గట్టిగా. పక్షిరాజు యవనం వలే. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సంతోషంగా హుషారుగా ఉండాలి. అది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. అర్థమవుతుందా? ఈ ముసలోడికి ఎందుకు దసరా పండుగ అంటుంటారు. ముసలోడికి వాడు శరీరం ముసలిదై ఉండొచ్చు, మనసు ఏమో కుర్రదే, గంతులేస్తుంటుంది. 60లో 20 అన్నాడంట ఒకడు. ఏమన్నాడు? 60లో 20 అన్నాడు. హల్లెలూయా. చేద్దే తెలియలు చెప్పండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా చెప్పండి. మీరు ఎప్పుడైనా సరే మీరు రక్షించబడిన ఆనందాన్ని పోగొట్టుకుంటే అన్ని రోగాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు ఆ రక్షణ ఆనందాన్ని మీలో పెట్టుకుంటే ఏది మన దగ్గరికి రాదు. ఆ దక్షిణ హస్తం మనల్ని రక్షించే హస్తం. పొరపాటున మనల్ని ఎటువంటి సమస్యల్లో కూడా రక్షిస్తుంది ఆ హస్తం. ఈరోజు రక్షించే హస్తం నీకు తోడుగా ఉంది, తోడుగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. రక్షించే హస్తం. ఆమేన్. 6వ 48వ కీర్తన 10వ వచనం.
దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ నామం ఎంత గొప్పదయ్యా, నీ కీర్తియు నీ కీర్తి భూదిగంతముల వరకు అంత గొప్పది. అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీతితో నిండి ఉన్నది. ఇప్పుడు నువ్వు నీతిమంతుడవైతే నిన్ను ఆదుకుంటుంది. సింపుల్ లాజిక్. నువ్వు నీతిమంతుడవైతే నిన్ను ఆదుకుంటుంది. ఆయన చేతి నీతితో నింపబడి ఉంది. దక్షిణహస్తం, నీతి కలిగిన దక్షిణహస్తం. నీతి ఆయన హస్తం. నీతిగా బ్రతికేవాడు ఎవడైనా సరే. ఈరోజు ఒకవేళ నీ కష్టం రావచ్చు, 10 మంది నిన్ను అవమానంగా మాట్లాడచ్చు, అది దేవుడు పరీక్ష అయి ఉండొచ్చు. ఆ పరీక్ష గెలిచిన తర్వాత నీకు విజయోత్సవంగా దేవుడు నిన్ను ఊరేగిస్తాను. ఇందాక మాట ఇచ్చినాడు. ఒకప్పుడు కష్టం వచ్చు, శ్రమలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఏం భయపడాల్సిన అవసరంలా. ఆయన హస్తం దేంతో నింపబడి ఉంది? నీతిమంతులను ఆదుకునే హస్తం. నువ్వు నీతిమంతుడువా? మనిషి జీవితంలో నీతి ఎప్పుడు ప్రారంభించబడుతుందో తెలుసా? నీతి ఎప్పుడు ప్రారంభించబడుతుందో తెలుసా? కొంతమంది నీతిమంతులు కావాలని సెలివేంద్రలు పెడుతుంటారు. కొంతమంది నీతిమంతులు కావాలని నిలువురు దోపిడిస్తుంటారు. కొంతమంది నీతిమంతులు కావాలంటే కన్యాదానం చేస్తుంటారు. కొంతమంది నీతిమంతులు కావాలంటే అన్నదాన సత్రాలు కట్టిస్తుంటారు. వాటి వల్ల దేవుడు అంటాడు, నీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి పేలికి రా అన్నాడు. ఏమన్నాడు? నా దృష్టిలో నువ్వు చేసే నీతి క్రియలు మురికి పేలికలు రా అన్నాడు. చాలా చెడ్డ మాట అది. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది. మురికి పేలికలు ఏం చేస్తాం మనం? ఇంట్లో పెట్టుకుంటామా? ఇంట్లో పెట్టుకుంటామా? దూరంగా తీసుకెళ్ళి పారేస్తాం. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. మురికి పేలికలు తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి తగలబెడతాం వాటిని. మీ నీతి క్రియలు నా దృష్టిలో అట్లాగే ఉన్నాయరా అన్నాడు దేవుడు. నువ్వు నీతిగా బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా? యేసుప్రభు అన్నాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, నీ చెప్పులు వారు ముట్టుకున్నట్టు కూడా నాకు అర్హత లేదంటే అతను అంటున్నాడు, యేసుప్రభు నీతి యావత్తు ఈ బాప్తిసం నాకు ఇవ్వన్నాడు. మన జీవితంలో నీతి ఎప్పుడు ప్రారంభించబడుతుంది? బాప్తిసం పొందితే నీతి ప్రారంభించబడుతుంది. బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం పొందండి. బాప్తిసం పొందిన వాళ్ళు బాప్తిసం పొందండి. ఏమని పిల్లలకి ఇంకా బాప్తిసం ఇవ్వలేదు? చిన్న పిల్లలు అన్నా, ఇప్పుడే ఎందుకన్నా చిన్న పిల్లలకి బాప్తిసం ఇవ్వడం అనింది. 3వ రోజు వచ్చింది, అబ్బా మా కులంలోడే వచ్చాడన్నా, ఆ పెళ్లి సంబంధం పెద్ద అమ్మాయికి బాగా కుదిరేటట్టు చెయ్యి. మా కులంలో వాడే కోతిలాగున్నా పర్వాలేదు, మా కులంలో వాడే వచ్చాడు నాయన, ఇదే కుదిరేటట్టు చెయ్యి, బాగా డబ్బు కల్లావాడాడు, ఇదే కుదిరేటట్లు చెయ్యి అనింది. నేనన్నాను, చిన్న పిల్లకి పెళ్ళి ఎందుకు అమ్మా అన్న. చిన్నపిల్ల ఆడ దొన్నపోతలాగుంటే పెళ్లి చేస్తే నలుగురు గను నీ పాటకు అనింది. వాళ్ళ అమ్మ నిందమ్మో, నేననలేదు, నన్ను చూశారు. వాళ్ళ అమ్మని దున్నపోతని. బాప్తిసం పొందం అంటే ఏమో చిన్నపిల్ల, పెళ్ళి అంటే దున్నపోతా, ఆంబోతా. కొంతమంది ఎంతైనా బాప్తిసం పొందరు. మా కర్నూలులో అందుల స్కూల్లోంచి సుమారు ఒక 15 మంది పిల్లలు వచ్చినారు. వాళ్ళల్లో ఒక చిన్న పాప ఉంది. అంత పాప, ఆ పాప 8వ తరగతి చదువుతుంది. ఆ పాప నా దగ్గరికి వచ్చి నాకు బాప్తిస్మీ అంటుంది. ఆ పిల్లకి వచ్చిన జ్ఞానం వాళ్ళ అమ్మ అన్నట్టుగా దున్నపోతులకు లేదు. నేను అంటలేదమ్మా, వాళ్ళ అమ్మ అనేది దున్నపోతులు ఉన్నారు. కొంతమంది ఇంటర్లు చదువుతుంటారు, డిగ్రీలు చదువుతుంటారు. డిగ్రీలు కాదని మళ్ళీ ఏంది బిజినెస్ ఏంది బిజినెస్ ఏంది ఎంబీఏ చదువుతుంటారు, రకరకాల చదువులు చదువుతుంటారు, ఇంత లిస్టు చెప్తారు. బాప్తిసం పొందం అంటే బందరు. నీతి ఎట్టొస్తుంది? ఆయన హస్తం, నీతి కలిగిన హస్తం నిన్ను ఆదుకోవాలంటే బాప్తిసం పొందో. ఆమేన్, హల్లెలూయా. పోయిన సంవత్సరం నా బ్రాంచులు, నా సెంటర్లు మొత్తం కలిపి 800 చిల్లర మందికి బాప్తిసాలు ఇచ్చాం కర్నూలులో.
800 చిల్లర బాప్తిసాలు ఈ సంవత్సరం ప్రారంభించబడి ఇప్పటికే 64 మందికి బాప్తిసాలు ఇచ్చాయి. ఈ సంవత్సరం స్టార్ట్. నేను ఒక తీర్మానం చేసుకున్నా, రోజుకొకరికైనా బాప్తిసం మీకుంటా అన్నం తినకూడదని. రోజుకొకరికైనా బాప్తిసం మీకుంటా అన్నం తినకూడదని. అర్థమైందా? ఇప్పుడు నేను అన్నం తినొచ్చా తినకూడదా? ఈ నెల అంతా 64 మందికి ఇచ్చిన. ఈ నెల రోజులు ఎన్నే అది కూడా తెలీదా? జనవరికి ఎన్ని రోజులు ఉన్నాయి? జనవరి ఎన్ని నెలలు, ఎన్ని రోజులు? 31. ఇప్పుడు నేను తినొచ్చా తినకూడదా? రోజుకి ఇద్దరికి ఇచ్చేసానా లేదు? ఇప్పటికే తినొచ్చా లేదా? అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కర్నూలులో నేను ఒకటి పెట్టిన, ATB అని పెట్టా. ఏంటది? ATB అంటే ఎనీ టైం బ్యాప్టిజం. ATM అంటే ఎప్పుడు డబ్బులు తీసుకోవచ్చు కదా, రాత్రి పగలు తీసుకోవచ్చు కదా. ఇక్కడికి ఎప్పుడైనా రండి, ముంచేయడమే. అమ్మ కొంపలు ముంచడం కాదమ్మో, బ్యాప్టిజం ఇచ్చేయడమే, ముంచేయడమే, పరలోకానికి పంపించడమే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులుగా మార్చేయడమే, దక్షిణాస్తంలో తోడై ఉండడమే. హల్లెలూయా. బ్యాప్టిజం అంతే అంత ఆశీర్వాదం. లాస్ట్ పాయింట్, కీర్తనలు 80వ కీర్తన 80వ కీర్తన 15వ వచనం. 80వ కీర్తన 15వ వచనం. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. నీ కుడి చేయి నాటిన కొమ్మను, నాటిన కొమ్మ మొక్కను కాయము. ఆయన కుడి చెయ్యి నిన్ను నాటుతుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఎక్కడ నాటుతుంది? ఎక్కడ నాటుతుంది? నేనైతే పచ్చని ఒలివ మొక్కనై ఎక్కడా? నీ మందిరంలో నాటేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఇదే మాట అంటాడు న్యూ టెస్టిమెంట్లో. నువ్వు నాటని ప్రతి తీగ పెరిగి పారేస్తాను అంటాడు. తండ్రి నాటని మొక్క అంటాడు, పెళ్ళగించబడును. ఎవరమ్మా? నువ్వేనా చెప్పింది? ఎవరు? నువ్వే తల్లి. పోదు, ఆశ్రయించబడును గాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన నాటని మొక్క పెళ్ళగించబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మందిరంలో చాలామంది చర్చికి వచ్చిన వాళ్ళందరూ దేవుడు నాటాడని అనుకుంటుంటారు. కాదు, అందరినీ దేవుడు నాటలా. కొంతమంది శత్రువు వచ్చి గురుగులు వెళ్ళిపోయాడంట. గోధుమల మధ్యలో గురుగులునే కొన్ని. వాడు శత్రువుని నాటిన మొక్కలు కూడా ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి. గురుగుల్ని ఎట్ట గుర్తుపట్టచ్చు అంటే, చాలా ఎర్రగా ఉంటుంది గురుగులు ఎట్టుంటాయి? చాలా మేకప్లో ఉంటుంది, చాలా రంగులుగా ఉంటుంది. దాన్ని తిప్పి చూస్తే ఏందో కనబడుతుంది అంట. ఏందో మనకు తెలియదు. గురుగులు చూసిన వాళ్ళు తెలుస్తుంది. గురుగులు చూస్తే తెలుస్తుంది, ఎర్రగా ఉంటుంది. దాన్ని తిప్పి చూస్తే నల్లగా ఉంటుంది. అది దాన్ని ఎట్ట గుర్తుపట్టాలంటే పై రూపాలు చూసి కాదు. విశ్వాసులాగే కనబడతారు, ఎగస్ట్రా ఫిట్టింగ్లు చేసుకొని వస్తారు, మన మధ్యలోనే ఉంటారు. నీతిమంతుల్లాగే నటిస్తారు, మన మధ్యలోనే ఉంటారు. చాలా డేంజరస్ వాళ్ళు. మీ పక్కనే ఉంటారు, మీ కొంపకి ఇసురు పెడతారు. గొర్రెల్లాగే ఉంటారు, తోడేలు చర్మం, గొర్రెలు లోపల తోడేళ్ళు ఉంటాయి, పైన గొర్రె చర్మం కప్పుకొని వచ్చి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు లోపలే ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు గుర్తుపట్టాలా. దేవుడు నాటిన మొక్క. ఆమేన్. ఎవడో చెప్పండి, ఎవడో మీ భాషలో చెప్పంట, ఎవడో పేకలేడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. దేవుడు నాటిన మొక్కని ఎవడో పీకలేడు అన్నమాట. డాష్ అనండి. దేవుడు నాటిన మొక్క డాష్. మీరేమైనా ఫిలప్ చేసుకోండి, మీ ఇష్టం. మీరేమైనా ఫిలప్ చేసుకోండి, అక్కడ. దేవుడు నాటిన మొక్కని ఎవడో. కొంతమంది అంటారు
నేను బాగానే సేవ చేస్తున్నాను, నన్ను చాలా బాధ పెట్టాడు, నాకున్న పైన పాస్టర్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నేను అందుకు వెళ్ళిపోయాను. ఒరే, నిన్ను దేవుడు నాటితే ఎవడ బెరకతాడరా? నువ్వు దేవుడు నాటుంటే ఎవడ బెరకతాడరా నిన్ను? నేను ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం నాకు పెద్ద చిత్రం నన్ను చాలా బాధ పెట్టింది. పెద్ద సిస్టర్ నన్ను చాలా బాధ పెట్టింది. ఏంది బాధ పెట్టింది? నిన్న ఏం బాధ పెట్టింది? అంటులు తోమంటే బాధ పెట్టిందే. బైబిల్లో అపోస్తల కార్యంలో స్టెఫెన్ని వెళ్ళని ఎన్నుకున్న దేనికి? దేవుని మందిరంలో భోజనం వడ్డించడానికి ఎన్నుకున్నారు. అది పరిచర్య కాదా? ఎలీషా చేతి మీద నీళ్లు పోయలేదా? అది పరిచర్య కాదా? యేసన్న గారు మమ్మల్ని ఇక్కడికి రాగానే ముందు వాల్ పోస్టులు ఎతికించండి రానివాడు పోయి. ఒక క్రిస్మస్ రోజు నేను మైదా తిన్నా, మీకు తెలుసా? ఆకలికి నర్సాపూర్ పాలకొల్లు ఏరియాలో క్రిస్మస్ రోజు ఆకలి తట్టుకోలేక మైదా తిన్నా. నేను ఇంత గట్టిగా ఉండడానికి కారణం వాల్ పోస్టులు, మైదా. హల్లెలూయా. వాల్ పోస్టులు మైదా బట్టికి ఇంత బలంగా ఉండాలంటే కారణం అర్థమైందా? ఇప్పటి వరకు నేను గుంటూరుకు వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. హోటల్లో అన్నం తిని ఎరగను నేను. నేరుగా ఎంత రాత్రి అయినా ఇక్కడికి వస్తా, నేరుగా డేక్షాల దగ్గరకు పోతా, ఇంత మిగిలిపోయి ఉంటుంది అన్నం. ఆ మిగిలిపోయిన అన్నం వేసుకుని తినొస్తా. అన్నం పాసిపోయింది అనుకో తింటా, పప్పు పాసిపోయింది తింటా. పాసిపోయిన పప్పు తింటే, పాసిపోయిన అన్నం తింటే మీకు ఏమి లాభాలు ఉన్నాయి మీకు తెలుసా? ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టండి, మీరు సిరిధాన్యాలు తెచ్చుకోండి, అవి 2 గంటలు నానబెట్టండి, ఆ తర్వాత దాన్ని వండండి, వండిన తర్వాత దాన్ని సాయంత్రం దాకా దాన్ని అట్లాగే నీళ్ళల్లో పెట్టి అది బాగా పాసిపోయిన దాకా పెట్టండి, ఆ తర్వాత దాన్ని తినండి, మీకు షుగరు బీపీ అవుట్ అంటాడు. మేము ఎప్పుడో ఆ ఫార్ములాలో ఉన్నాం, వాడు ఇప్పుడు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాసిపోయిన అన్నం పాసిపోయిన పప్పు తింటే ఏం లాభమో తెలుసా? భలే నిద్ర వస్తుంది. నిద్ర రానివాళ్ళు మీరు ఒక పని చేయండి, నిన్నటి అన్నం ఈరోజు తినండి, బాగా నిద్ర. కొంతమంది నిద్ర రావట్లేదు, అయ్యా ప్రార్థన చేయి అంటుంటారు. మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లే, పాసిపోయిన అన్నం తినండి, మంచిగా నిద్ర వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణాస్తం మళ్ళీ ఆదుకుంటుంది. ఈ సంవత్సరం పాట చాలా బాగుంది. దాంట్లో ఒక లైన్ భలే నచ్చింది నాకు. ఏంటంటే అది, నువ్వు నా ముందు ఉండగలే, ఒక్క లైన్ భలే నచ్చింది. అందరూ మోకాళ్ళలో కూడా ఆ లైన్ పాడుకుందాం. అందరూ మోకరించండి అబ్బా, మోకరించండి. టైం అయిపోయింది కదా. టైం అయితే ఫ్రెడిపాలన్న 1 నిమిషం కూడా చెప్పడం అంతే. ఒక 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది ఆ వాచ్ ప్రకారం. నా వాచ్ ప్రకారం అవలా, ఇంకా 1 నిమిషం ఉంది. నా వాచ్ వెనక్కి తిరుగుతుంది, 1 నిమిషం లేటుగా తిరుగుతుంది. ఏది అదొక్క లైన్ బాగా నచ్చింది. పల్లవి పాడతామంటే 8 లైన్లు ఉన్నాయి. ఇది 119 కీర్తన ఉన్నట్టుంది. 119 8 లైన్లు. బా, ఇదిరా ఏది చరణం లాస్ట్లో చూడు, నాతో నీ ఉంటే చాలయ్యా. ఎట్లా చూడది? బాబా బాబా బాబా, ఏముందిరా? ప్రైజ్ ది లార్డ్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. రిపీట్. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. కళ్ళు మూసుకోండి. నా తోడు నీవుంటే
అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే అంతే చాలయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే, ఆమేన్, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలు, చాలు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే దక్షిణాస్తం. నా తోడు నీవుంటే, హల్లెలూయా, హల్లెలూయా. ఆదుకునే హస్తం, ఆదుకునే హస్తం, ఆదుకునే హస్తం, ఆదుకునే హస్తం. సాహస కార్యాలు చేసే హస్తం, ఆదుకునే హస్తం, నడిపించేస్తాం, జయాన్నిచ్చేస్తాం, రక్షించేస్తాం, నాటేస్తాం. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. భయమే లేదయ్యా. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులారా, ఇశ్రాయేలులారా, నేను ఏర్పరచుకునే యాకోబు, నా సేవకుడైన అబ్రహాము, నా హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నా హస్తముతో నిన్ను నేను ఆదుకుంటాను. ఓ రాబా షాగా రాకా రోరికా రాబా. ఆమేన్. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన మాటల కొరకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మహిమ కలిగిన రాకడకు రాజ్యానికి సిద్ధపరుస్తున్నటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి దేవా, మీ స్తోత్రం, స్తోత్రం. నాయన ఉదయ కాలం తండ్రి, మీరు మా మధ్యలోకి తండ్రి దిగి వచ్చి తండ్రి మీ దాసుని ద్వారా మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకే స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీ వాక్యము ఆయా ద్వారా తండ్రి మా ఒక్కొక్కరితో మాట్లాడినందుకై మీ వాక్యం జుంటెత్తైన దాళ్ళ కంటే మధురమైంది కనుక తండ్రి సహాయం చేయండి ఆయన. అయ్యా స్తోత్రం, స్తోత్రం. మీ దక్షిణ హస్తం చేత ఆదుకునే దేవుడుగా మీరు మాకున్నందుకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆయా చదివి
ఆయా మనసులో పెట్టుకుని దాని ప్రకారంగా జీవించుటకు సహాయం చేయండి. కనికరించిన ఆయన కృప చూపండి. ఆయా కూటానికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యం చెప్పిన మీ దాసుని కూడా మరి ఎక్కువగా బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. ఈ కూటానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కనికరించి కాపాడండి తండ్రి. మమ్మల్ని ఈ మహిమగల రాజ్యం కొరకు రాకడకు సిద్ధపరచమని ఏ విధం చేతనైనా తండ్రి ఈ కూటాన్ని ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తాం. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ మొదటి ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకుందునని తీర్మానం చేసుకున్న వారందరికీ మహాదేవుని కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.